ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20లో టీమిండియాపై ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్, ఇలా ఆడితే మాత్రం టీమిండియాను ప్రతి జట్టు ఓడిస్తుందని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమైందని అన్నాడు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ దారుణంగా విఫలమైందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ఇలా ఆడితే మాత్రం టీమిండియా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించడం ఖాయమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. వాళ్ళ యొక్క ఆట తీరును మార్చకుంటే మాత్రం టీమిండియా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.